ఏంటి నువ్వు అరుస్తుంటే నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నేను గుద్దుకొని ఎందుకంత ఓవర్ అవుతున్నావు అసలు నువ్వు? నన్ను అసలు ఇప్పుడు నువ్వు ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? బికాస్ యూ డిడ్ లై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫేస్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ యూ డిడ్ లై టు మీ. ఇప్పుడు నువ్వు అరిచి ఇదంతా చేసి చెప్పిన కరెక్ట్ అయిపోదు కదా. నీతో ఉంటే నా బతుకు నాకు అర్థమైంది. నీతో ఉంటే నేను వచ్చి నడపడిస్తాను అన్నాను. లేదు నేను మారిపోయాను అని చెప్పి నేను మారటం నీకు వద్దు. నీకు చెప్తా నేను సాయిగా మారకూడదు. నీకు నీ జీవితం నీ బతుకు సరిగ్గా మాట్లాడుతుంటేనే నాతో మాట్లాడు. ఓకే సరిగ్గా మాట్లాడు. నేను ఫోన్ పెట్టేసాయి. నేను సరిగ్గా మాట్లాడు. ఫోన్ పెట్టేయి. పెట్టు ఫోన్ పెట్టు. అది ఏంటి ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? ఏమన్నావు ఏమన్నావు ఇప్పుడు ఏమన్నావు నన్ను? అన్ని అన్నా చాలా అన్నానే. వచ్చిన మెంటల్ కట్టిందా? తెలీదా? నీ వల్ల నా వీడియోస్ బయట ఉన్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నా? నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు ఉన్నావు నాతో. ఇలా మాట్లాడదు. ఫోన్ పెట్టు. ఏంటి ఫోన్ పెట్టు. నువ్వు సరిగ్గా మాట్లాడు. నువ్వు మాట్లాడేది ఏంటి? నీ మాటలు సరిగ్గా రాని. ఊరందరితో ఉన్నావు కదా సరిపోదా? అలాంటినప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మోసం చేసి తన లైఫ్ పోదు. నిన్ను చేసుకుంటే 2 రోజులు వేసుకోవాలి. నేను నువ్వు ఎవరితో ఉన్నా ఇంతే. నీ చీటింగ్ మానే వరకు నువ్వు ఇంతే. నేనే చీటింగ్ చేయకపోతేవా? అసలు నువ్వు మాట్లాడుకు. నేను గనక నేను అమ్మాయితో లేకపోతే నువ్వు పురుగులు నిలబెట్టేస్తావు. నేనుంటే నేను పోతా. ఓకే బాయ్. అదే చెప్తున్నాను కదా. నువ్వు అసలు ప్రతి దాంట్లో నేను తోడున్నందుకు బాగా ఆన్సర్ చెప్పా. నేను చేసిన పనిలా నువ్వు కాదా? నేను కాదు. పడుకుంది ఏది నువ్వు కాదా? నా మీద చీట్ చేసింది ఏందది? నువ్వు కాదా? శ్రీదేవి పసుపులేటితో పడుకుంది. మీ మమ్మీతో కూడా శ్రీదేవి దుగ్గిరాలతో పడుకుంది. నేను పెట్టు. ఇంకా చీట్ చేసుకుంటూనే వస్తున్నావు. కొడుకుని రమ్మని నా మీదకి. ఇప్పుడేం అక్కడికి వెళ్ళి కుక్క ఏడుస్తావా? ఏంటి నీ బాబు దగ్గరికి వెళ్ళి ఏడు. ఇప్పుడు వెళ్ళి మొండ ఏడిపాడు. మొండదానా నువ్వు ఊరంతా ఏడుస్తున్నావు కదా. ఎవడే ఏడిచింది? ఎవడికి అవసరం? ఎవడు ఏడవలేడా? నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటున్నా. ఏ నా కొడుకు హెల్ప్ అడగల. అవును అందుకే ఇక్కడి నుంచి నన్ను రప్పించి ఇన్ని చేసుకుని అవ్వట్లేదంటే మళ్ళీ తిరిగి అక్కడికక్కడ వదిలేసావు. నువ్వు పెడతానని వచ్చావు. పంపించి అక్కడికక్కడ వదిలేసావు నన్ను. ఏంటంటే వెళ్ళి అవుతాడు. ఏంటి వెళ్ళినోడు ఆపుతావా? అసలు లిటరల్లీ కొంచెమైనా గ్రాటిట్యూడ్ లేకుండా తెప్పించావు. గ్రాటిట్యూడ్ లేదు. నీ అమ్మ నువ్వు వచ్చావని చెప్పి నీ జీవితాంతం నీ కాళ్ళ మీద పడి కూర్చోవాలా? నేను వచ్చి ఓకే నువ్వు అసలు కేవలం నీ వల్ల నా వీడియోస్ అన్ని ఉండి ఇప్పుడు ఊరందరితో నేను తిట్టించుకుని నేను ఉంటున్నాను. ఏ రోజు బ్లేమ్ చేయలేదు నేను. నువ్వు ప్రతి దానికి నన్ను బ్లేమ్ చేసుకుంటూనే వచ్చావు. నువ్వు వెళ్ళి ముందు రీహాబ్ లో జాయిన్ అవ్వు. అనుమానం పిచ్చి నువ్వు జాయిన్ అవ్వాల్సింది. నీకు ఇంకా జబ్బు మానదు అబద్ధాలు చెప్పడం. ఏంటే పక్కన మనుషుల్ని పెట్టుకుని నాతో ఇంత అసహ్యంగా మాట్లాడావు. నీ అమ్మ నా పక్కన మనుషులు ఉన్నారన్నట్టు అబద్ధాల మాట్లాడుకున్నా. అవును సాయి నువ్వే కదా వీడియోలంతా పంపినందుకు లిటరల్లీ ఎవరికి ఏంది ఏంది ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టాయింది. కొత్త నాటకం మొదలు పెట్టాయింది. తెగించిన కొత్త నాటకం మొదలు పెట్టా ఏంది? నీ అమ్మ కూడా చూడండి సాయి అసలు నేనే ఉన్నాను. వదిలేసేయండి. ఇంట్లో వాళ్ళని మోసం చేశాను. వాళ్ళని సంతోషంగా పెట్టలేదు. నువ్వు రోజు హింసిస్తున్నావు. నువ్వు వచ్చి కేసు పెట్టావని నువ్వు మీ ఇంట్లో తిట్టాను. నేను మొంగటి వచ్చి కాదని పడి ఉండాలి. నువ్వు అన్న మాటలన్నిటికీ నన్ను అబద్ధం అనద్దని చెప్పా. అబద్ధం అనమాకు. నన్ను మెంటల్ గా కొడుకుని అవుతా. అబద్ధం అనమాకు. సో ఈ రోజు నేను నాకు అబద్ధమే చెప్పలేదు. అసలు చెప్పలేదు.
సర్లే వదిలేసి ఓకే లిటరల్లీ నువ్వు ఏంటి నువ్వు అరుస్తుంటే నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నేను గుద్దుకొని చచ్చిపో. ఇప్పుడు ఎందుకంత ఓవర్ అవుతున్నావు అసలు నువ్వు? నన్ను అబద్ధం అనమాకు. అసలు ఇప్పుడు నువ్వు ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? నేనంటే అవుతాను, నా అబద్ధం అంటే నేను అవుతా. Because you did lie in front of my face. In front of your You did lie to me. ఇప్పుడు నువ్వు అరిచి ఇదంతా చేసావు. నువ్వు చెప్పిన కరెక్ట్ అయిపోతుంది కదా. నీతో ఉంటే నా బతుకు నాకు అర్థమైంది. నీతో ఉంటే నేను వచ్చి నడిపిస్తాను. అన్నాను లేదు నేను మారిపోయాను అని చెప్పి నేను మారటం నీకు వద్దు. నీకు చెప్తా నేను సాయి గారు మారకూడదు. నీకు నీ జీవితం నీ బతుకు సరిగ్గా మాట్లాడుతుంటేనే నాతో మాట్లాడు. ఓకే సరిగ్గా మాట్లాడు. నేను ఫోన్ పెట్టేసాయి. నీ సరిగ్గా మాట్లాడు. ఫోన్ పెట్టేయి. ఫోన్ పెట్టు. అది ఏంటి ఏం చేస్తున్నా అర్థం అవుతుందా నీకు? ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఏమన్నావు ఏమన్నావు ఇప్పుడు ఏమన్నావు నన్ను? అన్ని అన్నా చాలా అన్నానే. వచ్చిన మెంటల్ కట్టిందా? ఏ అమ్మాయి తెలీదా? నీ వల్ల నా వీడియోస్ బయట ఉన్నాయి. సిగ్గుందా అసలు? ఏం మాట్లాడుతున్నా? నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు ఉన్నావు నాతో. ఇలా మాట్లాడదు. ఫోన్ పెట్టు. ఏంటి ఫోన్ పెట్టు. నువ్వు సరిగ్గా మాట్లాడు. నువ్వు మాట్లాడేది ఏంటి? నీ మాటలు సరిగ్గా రాని. ఊరందరితో ఉన్నావు కదా సరిపోదా? 100 మందితో ఉంటాను. అలాంటినప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మోసం చేసి తన లైఫ్ పోదు. నిన్ను చేసుకుంటే 2 రోజులు వేసుకోవాలి. నువ్వు ఎవరితో ఉన్నా ఇంతే. నీ చీటింగ్ మానే వరకు నువ్వు ఇంతే. నేనే చీటింగ్ చేయకపోతేవా? అసలు నువ్వు మాట్లాడుకు. నేను గనక నేను నమ్మాయితే లేకపోతే నువ్వు పురుగులు నిలబెట్టేస్తావు. నేనుంటే నేను పోతా. ఓకే బాయ్. అదే చెప్తున్నాను కదా. నువ్వు అసలు ప్రతి దాంట్లో నేను తోడున్నందుకు బాగా ఆన్సర్ చెప్పా. నేను చేసిన పనిలా నువ్వు కాదా? నేను కాదు. ఏది నువ్వు కాదా నా మీద చీట్ చేసింది? ఏంటది? నువ్వు కాదా శ్రీదేవి పసుపులేటితో పడుకుంది? మీ మమ్మీతో కూడా శ్రీదేవి దుగ్గిరాలతో పడుకుంది. నేను పెట్టు. ఇంకా చీట్ చేసుకుంటూనే వస్తున్నావు. కొడుకుని రమ్మని నా మీదకి. ఇప్పుడేం అక్కడికి వెళ్ళి కుక్క ఏడుస్తావా? ఏంటి నీ బాబు దగ్గరికి వెళ్ళి ఏడు. ఇప్పుడు వెళ్ళి మొండ ఏడిపాడు. మొండదానా నువ్వు ఊరంతా ఏడుస్తున్నావు కదా. ఎవడే ఏడిచింది? ఎవడికి అవసరం? ఎవడు ఏడవలేడా? నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటున్నా. ఏ నా కొడుకు హెల్ప్ అడగల. అవును అందుకే ఇక్కడ నుంచి నన్ను రప్పించి ఇన్ని చేసుకుని అవ్వట్లేదంటే మళ్ళీ తిరిగి అక్కడికక్కడ వదిలేసావు. నువ్వు పెడతానని వచ్చావు. పంపించి అక్కడికక్కడ వదిలేసావు నన్ను. ఏంటది? వెళ్ళి అవుతాడు. ఏంటి వెళ్ళినోడు ఆపుతావా? అసలు లిటరల్లీ కొంచెమైనా గ్రాటిట్యూడ్ లేకుండా తెప్పించావు. గ్రాటిట్యూడ్ లేదు. నీ అమ్మ నువ్వు వచ్చావని చెప్పి నీ జీవితాంతం నీ కాళ్ళ మీద పడి కూర్చోవాలా? నేను వచ్చి ఓకే నువ్వు అసలు కేవలం నీ వల్ల నా వీడియోస్ అన్ని ఉండి ఇప్పుడు ఊరందరితో నేను తిట్టించుకుని నేను ఉంటున్నాను. ఏ రోజు బ్లేమ్ చేయలేదు నేను. నువ్వు ప్రతి దానికి నన్ను బ్లేమ్ చేసుకుంటూనే వచ్చావు. నువ్వు వెళ్ళి ముందు రీహాబ్ లో జాయిన్ అవ్వు. అనుమానం పిచ్చి. నువ్వు జాయిన్ అవ్వాల్సింది. నీకు ఇంకా జబ్బు మానదు అబద్ధాలు చెప్పడం. ఏంటే పక్కన మనుషుల్ని పెట్టుకుని నాతో ఇంత అసహ్యంగా మాట్లాడావు. నీ అమ్మ నా పక్కన మనుషులు ఉన్నారన్నట్టు అబద్ధాల మాట్లాడుకున్నా. అవును సాయి నువ్వే కదా వీడియోలంతా పంపినందుకు లిటరల్లీ ఎవరికి ఏంది ఏంది ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టాయింది. కొత్త నాటకం మొదలు పెట్టాయింది. తెగించిన కొత్త నాటకం మొదలు పెట్టా ఏంది? నీ అమ్మ కూడా చూడండి సాయి అసలు నేనే ఉన్నాను. వదిలేసేయండి. వాళ్ళని సంతోషంగా పెట్టలేదు. నువ్వు రోజు హింసిస్తున్నావు. నువ్వు వచ్చి కేసు పెట్టావని నువ్వు మీ ఇంట్లో తిట్టావని నేను మొగోడి వచ్చి నీ కాళ్ళ పడి ఉండాలి. నువ్వు అన్న మాటలన్నిటికీ నేను నన్ను అబద్ధం అనొద్దని చెప్పా. అబద్ధం అనమాకు. నన్ను మెంటల్ నా కొడుకుని అవుతా. అబద్ధం అనమాకు.
సో ఈ రోజు నేను నాకు అబద్ధమే చెప్పలేదు అసలు. చెప్పలేదు. సర్లే వదిలేసి Okay. లిటరల్లీ